ఏబదేదవ సర్గము సీతారామలక్ష్మణులు యమునానదిని దాటుట. శత్రుసంహారకులైన రామలక్ష్మణులు ప్రయాగక్షేత్రమునందలి భరద్వాజాశ్రమమున ఆ రాత్రి గడపి మరునాడు ఉదయమున ఆ మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో వారు చిత్రకూట పర్వతమునకు బయలుదేరిరి. అంతట ప్రయాణమునకు ఉద్యుక్తులైన సీతారాములకు ఆ మహాముని శుభాశీస్సులను పలికెను. అనంతరము ఆ ముని తండ్రి కుమారులనువలె వారిని కొంత దూరమనుసరించి వెళ్లవలసిన మార్గములను గూర్చియు తీసుకొనవలసిన జాగ్రత్తలను గురించియు వారికి తెలిపెను. పిమ్మట మిక్కిలి తేజోమూర్తి అయిన భరద్వాజ మహర్షి సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లు నుడువదొడంగెను. ఓ నరశ్రేష్ఠులారా! గంగాయమున సంగం ప్రదేశమునకు చేరి అచటి నుండి పశ్చిమాభిముఖులై యమునానదీ తీరమును అనుసరించి ప్రయాణము చేయుడు. ఓ రామలక్ష్మణులారా! వేగముగా ప్రవహించినట్టి ఆ యమునకు జేరి ఆ నదితీరమున జనులందరును సంచరించునట్టి ప్రాచీనమైన తీర్థము రేవును చూడుడు. జనుల అడుగుజాడలను బట్టి ఆ రేవును గుర్తింపుడు. ఒక తెప్పను సిద్ధపరచుకొని దాని ద్వారా ఆ యమున నదిని దాటుడు. యమునకు ఆవలితీరమున శ్యామము అను పేరుగల ఒక మర్రి చెట్టు గలదు. పచ్చని ఆకులు గల్గి ఏపుగా పెరిగిన ఆ చెట్టు చుట్టూను పెక్కు వృక్షములు గలవు. ఆ వృక్షఛాయలో పెక్కుమంది సిద్ధులు నివసించుచుందురు. సీతాదేవి ఆ వృక్షమునకు నమస్కరించి శుభాశీస్సులను పొందవలెను. ఆ వృక్ష సమీపమునకు చేరిన పిమ్మట మీరు అక్కడ కొంత తడవు ఉండి సేదదీర్చుకొనవచ్చును. లేదా మీరు అచటి నుండి ఒక క్రోసెడు దూరము వెళ్లినచో నల్లని ఒక దట్టమైన అడవి వచ్చును. ఆ అరణ్యము మోదుగు, అందుగు, రేగుచెట్లతో నిండియుండును. యమునా నది తీరమున గల వెదుళ్ల పొదలతో అది రమణీయముగా నుండును. అచటి నుండి చిత్రకూటము చేరిటకు చక్కని మార్గము గలదు. ఆ దారిలో నేను పెక్కు పర్యాయములు ప్రయాణము చేసియుంటిని. ఆ మార్గము మెత్తని ఇసుక కలదై ప్రయాణమునకు అనువుగను చూచుటకు అందముగను ఉండును. ఆ దారిలో దావాగ్నిబాధయుండదు. ఇట్లు మార్గనిర్దేశము చేసి ఆ మహర్షి వెనుకకు మరలుటకే ఆగెను. అప్పుడు శ్రీరాముడు అట్లేయని పలికి మహర్షికి నమస్కరించి, అయ్యా, మీరు ఇంక మీ ఆశ్రమమునకు వెళ్ళుడు అని పలికెను. ఆ మహర్షి ఆశ్రమాభిముఖముగా తిరిగి వెళ్లిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను. ఓ సౌమిత్రి! మనము ఆ మహర్షి దయకు పాత్రులమై కృతార్థులమైతిమి. ఈ విధముగా మాట్లాడుచు నరశ్రేష్ఠులు మహాత్ములు అయిన ఆ రామలక్ష్మణులు ముందు సీతాదేవి నడుచుచుండగా యమునా నది తీరమునకు చేరిరి. మిక్కిలి వేగముగా ప్రవహించుచున్న యమునానది తీరమునకు చేరిన పిమ్మట ఈ నదిని దాటుట ఎట్లు అని వారు ఆలోచనలో పడిరి. అంతట రామలక్ష్మణులు ఎండిన వెదురుకర్రలను పరచి వట్టివ్రేళ్ల తడకలతో చేర్చి ఆ కర్రలతో ఒక పెద్ద తెప్పను సిద్ధపరచిరి. అనంతరము శక్తిమంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలను, నేరేడు కొమ్మలను విరిచితెచ్చి సీతాదేవి కొరకై ఒక చక్కని ఆసనమును ఏర్పాటు చేసెను. లక్ష్మీదేవివలె అద్భుత సౌందర్యవతియు కొద్దిగా బిడియపడుచున్నదియు తనకు ఇష్టురాలును ఆయన ఆ సీతాదేవిని శ్రీరాముడు ఆ తెప్పమీదికి చేర్చెను. పిమ్మట శ్రీరాముడు సీతాదేవికి పార్శ్వభాగమున ఆమె వస్త్రాభరణములను, పలుగు గంపలను, ఆయుధములను తెప్పమీదికి చేర్చెను. అనంతరము వీరిలైన ఆ రామలక్ష్మణులు తెప్పను గట్టిగా పట్టుకొని మొదట సీతాదేవిని ఎక్కించి పిదప తామును ఎక్కి సావధానముగా తెప్పను నడుపుచు ఆ నదిని దాటిరి. ఆ తెప్ప యమునా నది మధ్య భాగమునకు చేరగనే సీతాదేవి ఆ నదికి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. ఓ దేవి! నీ ప్రవాహమును దాటుచున్నాము. ఎల్లరకునూ మంగళమగుగాక. నీ అనుగ్రహముతో నాపతిదేవుని వనవాస దీక్ష నిర్విఘ్నముగా పూర్తియగుగాక. శ్రీరాముడు ఇక్ష్వాకువంశజుల రాజధాని అయిన అయోధ్యకు క్షేమముగా తిరిగి చేరినచో నీకు వేలకొలది గోవులను, వందల కొలది దివ్యనైవేద్యములను సమర్పింతును. సుందరీమణి అయిన సీతాదేవి అంజలి ఘటించి ఆ నదీమతల్లిని ప్రార్థించుచు ఆవలి దక్షిణ తీరమునకు చేరెను. అంతట వారు తరంగములతో పరవళ్లు ద్రొక్కుచూ ప్రవహించుచున్న యమునానదిని ఆ తెప్ప సహాయముతో దాటిరి. ఆ నదితీరమున నానావిధములగు వృక్షములు శోభిల్లిచుండెను. ఆ నదిని దాటిన పిమ్మటవారు ఆ తెప్పను వీడి యమునా తీరవనము మీదుగా ప్రయాణము చేసి
పచ్చని ఆకులతో చల్లని నీడలతో విలసిల్లుచున్న ఒక నల్లని మర్రి చెట్టుకడకు చేరిరి. ఆ వృక్షము క్రిందికి చేరిన పెదప సీతాదేవి ఆ వృక్షమును ఇట్లు ప్రార్థించెను. ఓ వృక్షరాజమా, నీకు నమస్కారము. నీ చెలువతో నా భర్త యొక్క వనవాసవ్రతము నిరంతరాయముగా పూర్తియగుగాక. అనంతరము మిక్కిలి పేరు ప్రతిష్ఠలుగల కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని మేము దర్శింతుము అని సీతాదేవి కృతాంజలియే ఆ మహావృక్షమునకు ప్రదక్షిణమనర్చెను. తనకు ప్రాణతుల్యయు విధేయురాలును లోకపూజ్యురాలును ఆయన సీతాదేవి వృక్షరాజమునకు తన మనోర్థమును నివేదించుచుండగా చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ నరశ్రేష్ఠా! లక్ష్మణ, నీవు సాయుధుడవై సీతాదేవికి ముందు భాగమున నడుచుచుండుము. ఆమె వెనుక ధనుర్ధారినై నేను వచ్చుచుందును. సీతాదేవి కోరిక మేరకు ఫలములను పుష్పములను ఆమె మనసు పడిన తదితర వస్తువులను ఆమెకు సమకూర్చవలెను. అట్లు వెళ్ళుచున్న రామలక్ష్మణులకు మధ్యనున్న జానకి 2 మదగజముల నడుమనున్న ఆడు ఏనుగువలే శోభిల్లుచుండెను. ఇదివరలో చూడనట్టి మొక్కగాని పూలపొదగాని పూవులతో కలకలలాడుచున్న తీగెగాని కనబడినప్పుడు సీతాదేవి వాటిపై తనభిలాషను పతికి తెలుపుచుండెను. సీత కోరిన వెంటనే లక్ష్మణుడు పువ్వులతో విలసిల్లుచున్న రమణీయములైన నానావిధములగు మొక్కలను తీసుకొని వచ్చుచుండెను. జనకమహారాజు కూతురగు ఆ సీతాదేవి చక్కని ఇసుక తిన్నెలతో జలములతో విలసిల్లుచు హంసల బెగ్గురు పక్షుల కలరవములతో ఒప్పరుచున్న ఆ యమునా నదిని జూచి మిగుల ఆనందించెను. సోదరులైన ఆ రామలక్ష్మణులు అచటి నుండి ఒక క్రోసెడు దూరము వెళ్లి ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకందములను మధురములైన ఫలములములను మేధ్యాన్ పవిత్రములైన ముగాన్ అశ్వకందములను హృత్వా ఆహృత్య సేకరించి చేరతుహ భక్షించిరి. మదనపాలనిఘంటువు ఆధారముగా ఈ అర్థ వివరణ చేయబడినది. సేకరించి యమునానదీ తీరమున వాటిని భక్షించిరి. పిదప వారు నెమళ్ల గుంపుల మధురనాదములతోడను వానరముల గజముల సంచారములతోడను ఒప్పుచున్న సుందరవన ప్రదేశమున విహరించిరి. అనంతరము యమునానది తీరమున ఒక సమతల ప్రదేశమునకు చేరి అందరికినీ సమ్మతమగుటచేవారు ఏమాత్రము దైన్యములేనివారే అచట నివసించిరి. వాల్మీక మహర్షివిరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 77వ సర్గము సమాప్తము.